చిన్న చెప్తే అయిపోయి అట్లా. నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లాలో ఉన్నాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మాట్లాడదాం. రైతులకు రైతు భరోసా వచ్చిందా రాలేదా, ఏ విధంగా రైతు భరోసా వల్ల లాభపడ్డారు, ఏ విధంగా 6 గ్యారెంటీలు అందాయని చెప్పేసి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఇక్కడ చాలా మంది రైతులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏం పేరే? దశలు. ఎట్లుంది ప్రజాపాలన, ఎట్లుంది, ఎట్లా నడుస్తుంది? బాగలేదు. ఎందుకే అట్లా? బాగలేదు. రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, అన్ని బాగలేదు. రుణమాఫీ చేసింది కదా 2 లక్షలు. కాలేదు, మాకైతే కాలేదు. అసెంబ్లీ సాక్షిగానే పూర్తి స్థాయిలో 2 లక్షలు రుణమాఫీ చేస్తామంటున్నాం. బాగా తప్పు, అది అబద్ధం. ఇప్పుడు రైతు భరోసా గురించి ఏం చెప్తాం మరి? రాలేదు, మాకైతే రాలేదు. ఇంకా ఇప్పుడు వచ్చిందంటే చెప్తున్నారు చాలా మంది, కానీ మాకైతే రాలేదు. ఇప్పుడు గతంలో కేసీఆర్ అన్నప్పుడు ఎకరానికి 5,000 ఇచ్చిండు, సంవత్సరానికి 10,000 ఇచ్చిండు. నేను వస్తే 3 పంటలకు ఇస్తా, ఎకరానికి 7,500 ఇస్తా, సంవత్సరానికి 15,000 ఇస్తా అన్న వాళ్ళు ప్రస్తుతం ఇన్ని వేసిళ్ళు? 5,000 వేసిళ్ళు, 6,000 వేసిళ్ళు, 7,500 పడ్డాయా? నాకైతే ఏం రాలేదు ఇప్పటి వరకు, రూపాయి కూడా లేదు. ఇప్పుడు మీ ఊర్లో ఎంత మందికి పడ్డాయి తెలియదు నాకు. ఇక వేరే పూర్తి స్థాయిలో ఏమైనా పడ్డాయా? పడ్డాయి అంటే ఒక ఎకరం వచ్చిందాడ. ఇప్పుడు గతంలో ఎట్లా పడుతుండే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు? మొత్తం వస్తుండే, అందరికి వస్తుంది. అన్ని 10 ఎకరాలు, 15 ఎకరాలు, 20 ఎకరాలు అందరికి వచ్చింది. అందరికి వస్తున్నాయి. మరి ఎట్లుంది ప్రజాపాలన కావచ్చు, 6 గ్యారెంటీల విషయాలు ఏం చెప్తావు? ఇక రేవంత్ పాలన గట్టిగా ఉంటుంది. ఏం చెప్తాం అంటే ఇట్లా అట్లాంటి కోపం ఎక్కువ ఉంటది రేవంత్ రెడ్డికి, తిట్టుడు ఎక్కువ ఉంటది. గాయ అబద్ధం అని చెప్తాడు, అబద్ధాలు ముచ్చట్లే. 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చెయ్యండి, నేను వచ్చిన 14 నెలల్లోనే వాళ్ళకి అభివృద్ధి చేసిన అంటున్నాను. తప్పు సార్, తప్పది. ప్రజాపాలన ఎట్లుంది? రేవంత్ రెడ్డి మంచి లేదు, అన్ని ఇస్తాను ఒప్పుకున్నాడు, ఏమి ఇస్తలేడు. 6 గ్యారెంటీలు ఇచ్చిన అన్నారు. 6 గ్యారెంటీలు అన్ని సగం సగం ఉన్నది. ఇక కేసీఆర్ అన్ని మంచి చేసాడు, అన్ని బంద్ చేసాడు. రైతు బంధు అది సరిగా వేయలే, ఒకటిగా పోయింది. మళ్ళా ఇది మన ఈ కూలి పని బంద్ చేసిండు. ఇక పట్ట కాగలు అయితే ఆవిష బంద్ చేసిండు. ఈ అన్ని బంద్ చేసుకుంటే వస్తుండే. గురించి ఏం చెప్తావు మరి? ఇందిరా మిల్లు రాదేమో, ఇస్తాను అయితే లేదు. ఇప్పుడు ఇందిరా ఆత్మీయ భరోసా అంటున్నాడు, ఆత్మీయ భరోసా లేదు, ఏం లేదు, అన్ని సగం పని చేస్తుండు. నాకున్నది పొలం, నాకు 4-5 ఎకరాలు ఉన్నాయి. సాగు భూమి, పట్ట భూమి? పట్ట భూమి. ఎంత ఉంది సాగు భూమి? మా దగ్గర పట్ట భూమి. కేసీఆర్ మంచి చేసిండు. కరెంటు అప్పుడు కరెంట్ మంచిగా లేదు, ఇప్పుడు కరెంట్ ఎట్లా వచ్చింది? ఇప్పుడు మొత్తం 24 కరెంటు. ఇప్పుడు అన్ని కొద్దిగా బంద్ చేసుకుంటూ వస్తుండు, అన్ని బంద్ చేసుకుంటూ వస్తుండు. ఎవరు? రేవంత్ రెడ్డి. ఈ కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని రైతు బంధు ఇక 4,000 ముసలిలోకి ఇస్తున్నాడు. ఇదేమంటుండు? ఢిల్లీ ఎలక్షన్స్ అప్పుడు ప్రతి మహిళకు 2,500 ఇస్తున్నామని చెప్పేసి అక్కడ స్పోక్స్ పర్సన్ కావచ్చు, లేదంటే అన్ని ఢిల్లీ ఎలక్షన్స్ చెప్పిండు. మరి 6 గ్యారెంటీలు అందినాయని ఇప్పుడు నిజంగా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కాబట్టి అందినాయా, లేకపోతే కేవలం పేపర్ ప్రకటనలకే సరిపోతున్న వాళ్ళు? చెప్పినది ఏం కాలే, అన్ని సగం సగమే, ఏది కాలే. ఇప్పుడు 2,000 ఇస్తున్నాడు, ఒక ఇస్కూటీ ఇస్తున్నాడు ఇంటికి ఒకటి, అది లేదు. మళ్ళా 2,000 అది లేదు. మళ్ళీ కూలి పని బంద్ చేసిండు. రైతు మంది 2 ఎకరాలకి ఎత్తుండు, 1 ఎకరాకి ఎత్తుండు. ఇక పట్టలు అయితే లేదు, ఏమైతే లేదు. ఇక అట్లా చేస్తాడు. ఇక మన కేసీఆర్ మస్తు చేసిండు. కరెంటు అప్పుడు కరెంట్ మంచిగా లేదు, ఇప్పుడు కరెంట్ ఎట్లా వచ్చింది? ఇప్పుడు మొత్తం 24 కరెంటు. ఇప్పుడు అన్ని కొద్దిగా బంద్ చేసుకుంటూ వస్తుండు, అన్ని బంద్ చేసుకుంటూ వస్తుండు. ఎవరు? రేవంత్ రెడ్డి. ఈ కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని రైతు బంధు ఇక 4,000 ముసలిలోకి ఇస్తున్నాడు. ఇదేమంటుండు? ఢిల్లీ ఎలక్షన్స్ అప్పుడు ప్రతి మహిళకు 2,500 ఇస్తున్నామని చెప్పేసి అక్కడ స్పోక్స్ పర్సన్ కావచ్చు, లేదంటే అన్ని ఢిల్లీ ఎలక్షన్స్ చెప్పిండు. మరి 6 గ్యారెంటీలు అందినాయని ఇప్పుడు నిజంగా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కాబట్టి అందినాయా, లేకపోతే కేవలం పేపర్ ప్రకటనలకే సరిపోతున్న వాళ్ళు? చెప్పినది ఏం కాలే, అన్ని సగం సగమే, ఏది కాలే. ఇప్పుడు 2,000 ఇస్తున్నాడు, ఒక ఇస్కూటీ ఇస్తున్నాడు ఇంటికి ఒకటి, అది లేదు. మళ్ళా 2,000 అది లేదు. మళ్ళీ కూలి పని బంద్ చేసిండు. రైతు మంది 2 ఎకరాలకి ఎత్తుండు, 1 ఎకరాకి ఎత్తుండు. ఇక పట్టలు అయితే లేదు, ఏమైతే లేదు. ఇక అట్లా చేస్తాడు. ఇక మన కేసీఆర్ మస్తు చేసిండు. ప్రజాపాలన ఇప్పటికైతే బాగలేదన్నా. ప్రజలు చేసే విధానం గానీ ప్రజలకు అవసరపడేటి చేయగలిగితే మంచిది. ప్రజలకు అవసరం ఉందని రాక ప్రజలు 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేయండి, 14 నెలల కాలంలో నేను చేస్తున్నాను. ఏమి 14 నెలలు కాదు, 14 రోజులు కూడా కాలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసింది కేసీఆర్ అప్పుడు తిన్నారని చెప్పేసి అప్పులో కుప్ప చేసిండు కావచ్చు. అది మనకు వ్యతిరేకంగా ఈ పార్టీ ఆ పార్టీ కాదు. కానీ ఎందుకంటే కేసీఆర్ ఉన్నంత రోజులు రైతు బంధు వచ్చే పబ్లిక్ కు, రైతు బీమా వచ్చే, ఈ పథకాలు కొన్ని పథకాలు రావడం లేక ప్రజలు ఆతకూతగా ఉన్నారు.
ఎందుకంటే ప్రభుత్వం మీద వ్యతిరేకంగా వస్తుంది. ఎందుకు వస్తుందంటే ప్రజలు కాబట్టి. ప్రజలకు ఏముందంటే రైతు బంధు అడుగుతారు, రుణమాఫీ 100% కాలేదు కాబట్టి ప్రజలు ఆలోచిస్తారు. 100% కాలేదు. 47 కోట్ల బడ్జెట్ కు చూపెడితే మళ్ళా 32 కోట్లకు వచ్చి వేసింది 16 కోట్లే. ఎక్కడి నుంచి రుణం 100% అయినట్టు కాలేదు. రైతు భరోసా గురించి రైతు భరోసా కూడా 100% కాలేదు. ప్రజాపాలన కాదు, దోడ్పడిల పాలన. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఏదైతే నాయకులు, ఆంధ్ర నాయకులు చాలా మంది దోచుకున్నారని చెప్పేసి ఇప్పుడు ఈ నాయకులు చెప్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత తెలంగాణ ఏ విధంగా డెవలప్ అయింది, ఎటువంటి నాయకుడు ఉంటే మంచి ఉంటారంటే ఏం చెప్తాం? మళ్ళీసారి కేసీఆర్ 100% సీఎం కావడం ఖాయం. కేసీఆర్ ఎందుకు, ఇతర రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయి కదా? ఉన్నాయి, మొత్తం పట్లు ఉన్నాయి. కేసీఆర్ చేసిన విధానంగా ఏ పార్టీలు చేయలేరు. మళ్ళీ రాబోయే కాలంలో కేసీఆర్ వస్తాడు. కేసీఆర్ గారి విజయంతో మళ్ళీ రైతులు బాగుపడతారని చెప్పేసి నేను ముగిస్తున్నాను.